కెమెరా పెట్టుకుని వస్తున్నావు మెయ్య ఆడ కెమెరా పెట్టనీయక అని చెప్పి కొట్టుకుంటా నన్ను తమాషా చేస్తుంది. ఇట్లా తనులు తింటున్నా పిల్ల విషయంలో అని చెప్పి నేను పోలీస్ కేసు ఎందుకు ఇప్పుడు సాయంత్రం నేను మీ డాడీ మీద నువ్వేమని అనుకో. కొడతాడని చెప్పి నాకు కూడా తెలియలేదు అసలు. కొట్టిపించినావు కదా, కొడుతురా నువ్వే కొట్టిపించినావు పిలిపించి. అరే కొడుతుంటే కూడా సప్పుడు చేయకుండా ఇట్లా నించుంది ఇట్లా మొత్తం. మనకేమని చెప్పారు వంశీ, ఆల్రెడీ పర్మిషన్ తీసుకొని వచ్చినా అది అని చెప్పింది కదా. అదే నువ్వేమో ఇట్లా చెప్తున్నావు, మీ డాడీ ఏమో నాకేం చెప్తలేదు, ఆడబోతుంది ఈడబోతుంది వీడియో అంటుంది, ఏం వీడియోలు అని చెప్పి మీ డాడీ అంటుంది. నువ్వు వాడున్నావు మీ డాడీ మీ బాబాయ్ అందరు కలిసి కొడుతుంటావు, నువ్వేం సప్పుడే చేస్తలేవు కదా. తలకే కిందకేసుకొని అసలు వీడికి కూడా వచ్చేది లేకుండా నువ్వు మా డాడీ ఏమన్నా ఆమెతో ఆ పిల్లతో కూడా మాట్లాడకు ఏం చేయకు అని చెప్పాను. నువ్వు వచ్చి ఇప్పుడు ఆఫీస్ దగ్గరికి వచ్చి రాకిట్లా ఆడ ప్రాబ్లం అయితే నాకు. సో హలో గైస్, నేనైతే ఇప్పుడు బబ్లుకి ఫోన్ చేసిన. నాకు వంశీ దగ్గర పోయేంత ధైర్యం వస్తలేదు. మొన్న చూసినట్టయితే మీరు ఏమైందని చెప్పి మా డాడీ వాళ్ళు వంశీ ఇంకా బబ్లుని పిలిచి కొట్టిండ్రు అనమాట. మాట్లాడతానని చెప్పి నాకైతే అస్సలు ధైర్యం వస్తలేదు. ఏం వంశీ దగ్గర పోయి ఏం మాట్లాడాలి, ఏ ముఖంతో పోవాలని చెప్పి నాకు అర్థమవుతలేదు. సో అందుకని నేనేం చేసిన అంటే బబ్లుకి ఫోన్ చేసిన. బబ్లు వస్తున్నా అన్నాడు ఇప్పుడు కిందికి, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా. సో బబ్లుతో మాట్లాడి అప్పుడు నేను వంశీ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడి ఇచ్చేద్దాం అనుకుంటున్నా. సో బబ్లు అయితే వచ్చేసిండు అనుకోండి. బబ్లు మళ్ళా కెమెరా ఏంది, నువ్వేంది, ఇదేంది? అరే నాకు వంశీతో మాట్లాడాలని ఉంది. ఏమొద్దు, మొన్ననే మస్తు గలీజ్ అయిపోయింది, పిలిచి మరీ కొట్టిరు. అరే అది తప్పు అయిపోయింది బాబులు, అట్లా కాదు. నేను జస్ట్ చెప్తున్నా, మా డాడీకి నేను చెప్పలేదు యాక్చువల్లీ. వంశీకి కూడా నేను చెప్పలేదు. నాకు ఫుల్ గలీజ్ అనిపిస్తుంది వంశీకి చెప్పకుండా నేను అట్లా పిలిపించి మా డాడీ వాళ్ళు మాట్లాడతా అని చెప్పి చేతులు లేపేసి తప్పే నాకు అర్థమవుతుంది. కానీ నేను వంశీకి చెప్పాలా కదా ఒక మాట, నేను చెప్పలేదు. మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి అని చెప్పి. అరే వీడియోలు అసలు ఏమొద్దు, వీడియోలు ఇప్పుడు వద్దు అంటే ఎట్లా? అరే మొన్న ఎంత గలీజ్ అయిపోయింది, పిలిచి మరీ కొట్టిరా లేదా? మా డాడీ వాళ్ళు ఉట్టి మాట్లాడతా అని చెప్పి పిలిచిరు, కొడతారని చెప్పి నాకు కూడా తెలియలేదు. అదే అంటున్నా కదా. వాడైతే ఫుల్ సీరియస్ అయిపోతున్నాడు. మొన్న అడిగినప్పుడే వాడు ఏమంటున్నాడు, వీడియోలు ఏం అవసరం లేదు రా బై, ఇంకొకసారి యూట్యూబ్ అని చెప్పి నాకు ఫోన్ ఇట్లా వేయకు అది అని చెప్పి అంటున్నాడు. ఏదో ఒకటి మాట్లాడదా. నేను ఎంత రిక్వెస్ట్, నిన్ను మొన్న అయింది ఆ స్టోరీ. ఆరు నైట్ నేను అన్న ఏమైందిరా మళ్ళీ వీడియోలు ఏమంటావురా మళ్ళీ అంటే, ఏ అవసరం లేదురా బై, ఇట్లా దెబ్బలు తినడానికి ఆరా వీడియోలు అది అని చెప్పి నన్ను అంటున్నాడు. అంటే నేనేం కొట్టియాలో కావాల్సుకున్నాను అయితే ఏం విలువలే కదా. మా ఇంట్లో లోల్ అవుతుందని చెప్పి నేను వంశీకి చెప్పలేదు, ఇంకా మా డాడీకి కూడా చెప్పలేదు. నేను వీడియో అసలు నువ్వు మాకు ఏమని చెప్పినావు ఆ రోజే, నేను ఇంట్లో అందరితో చెప్పేసి వచ్చిన, అసలు ఇదంతా ఏం ప్రాబ్లం ఉండదు అది అని చెప్పి నువ్వు అన్నావు. అవును, ఆడ ఏమైంది? మా డాడీకి తెలియలేదు కదా. మా డాడీ ఇట్లా అడిగితే నేను చెప్పినా నేను వీడియోస్కి పోతున్నా అని చెప్పి. మా డాడీకి తెలుసు నేను నైట్ షిఫ్ట్ చేస్తున్నా అని చెప్పి, కాదని కాదు. కాకపోతే ఇట్లా ఒకవేళ మనం ఎటైనా పోతే కానీ అట్లా చెప్పి పోకపోతే నాకు కోపం వచ్చింది అట్లా, అందుకని అట్లా అన్నాడు అంట ఆయన. నేను అడిగిన మా డాడీ ఎందుకు అట్లా మాట్లాడినావు అని చెప్పి. ఫుల్ అట్ అయిపోయింది తెలుసా. ఏదో ఒకటి మాట్లాడు ప్లీజ్. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అరే సరే ఆమె లేకపోయినా మన చేద్దాంరా అంటే నాకు ఇంట్రెస్టే పోయింది. నాకు అసలు ఫోనే ఎక్కువ యూట్యూబ్లో గురించి అది అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు అట్లా అనుకుంటే కాదు కదా. ఇప్పుడు అయిననే అనుకుంటు యూట్యూబ్లోనే మంచిగా వీడియోస్ చేసాం, ట్రావెలింగ్ బ్లాగ్స్ చేసాం, ఇది అది అని చెప్పి. ఇప్పుడు నా వల్ల అవన్నీ ఆగిపోతే ఎట్లుంటుంది బబ్లు చెప్పు ఒక మాట. ఒకసారి నువ్వు కూడా ఆలోచించు. నేను ఒప్పుకుంటే నా వల్ల తప్పైందని చెప్పి, నాకు కాదని చెప్తలే. మా డాడీకి నేను చెప్పలేదు, ఇటు వంశీకి కూడా చెప్పలేదు. నేను నా ఇంట్లో లొల్లి అవుతుందని చెప్పి. నేను కూడా అదే చెప్తున్నా. ఒకసారి ట్రై చేయి కదా ప్లీజ్. నాకైతే ముఖం బి వస్తలే ఆయన ముందు పోయి మాట్లాడు. నిన్న నైట్ నేను ఫోన్ చేసి ఒకసారి ఇంటికాడ రా అంటే రాలేడు. నేను నాకు ఎట్లా చెప్తున్నావు అంటే, సరే ఫోన్ అయిపోయింది కదా, మనమన్నా వీడియో తీద్దాంరా. ఇప్పుడు కొంచెం క్లిక్ వస్తుంది, ఈవెన్ ఇప్పుడు మనమన్నా కొంచెం పబ్లిక్ అవుతున్నాం కదా, తీద్దాంరా అంటే
నాకు అవసరమే లేదన్నాడు. సరే ఇప్పుడైతే డైరెక్ట్ వాళ్ళ ఆఫీస్ కాడ పోయాం. వాళ్ళ ఆఫీస్ కాడనే ఉన్నాడు నాకు తెలిసి. నాకు ముఖమే వస్తలేదు పోయి మాట్లాడంత. ఫోన్ కూడా చేస్తే చెప్తలేడు తెలుసా. బ్లాక్ లిస్ట్ అన్నిట్లా, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అయితే లైట్ తీసుకో. అసలు నార్మల్ కాల్ అనేది బ్లాక్ చేసేసి నన్ను మొత్తంకి. నాకు ఫోన్ కూడా చెప్తలేడు. నాకు మస్తు బాగా అవుతుంది, నాకు భయం అవుతుంది ఒక దిక్కు. ఏడా మళ్ళీ ఫోన్ చేసి తిడతాడు అని చెప్పి. ఏం కాదు, ఒకసారి అయితే పోయి మాట్లాడదాం. సో గైస్ మేమైతే ఇప్పుడు వంశీ ఆఫీస్ దగ్గర వచ్చేసినాం. బాబులు పైకి అయితే వద్దు, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడే వాళ్ళ ఆఫీస్ దగ్గర లొల్లి అయితే వద్దు అని చెప్పి చెప్పిండు. జర నువ్వే కింద తీసుకురా కదా ప్లీజ్. సో గైస్ వంశీ అయితే వస్తుండు, బాబులు తీసుకొస్తుండు వంశీని. ఎందుకు వస్తున్నావు నాకు అర్థమైతలేదు. మాట్లాడడానికి కెమెరా పెట్టుకుని వస్తున్నాం, మెయ్య ఆడ కెమెరా పెట్టి పెట్టనీయక అని చెప్పి కొట్టుకుంటా నన్ను తమాషా చేస్తుంది. రాగానే నాకు బీపీ లేచిపోతున్నారు. చెప్తున్నా కదా, ఆడ మీ ఇంటికాడికి పిలిపించి మరీ కొట్టించినావు కదా, మళ్ళీ ఎందుకు అంటే ఆఫీస్ కాడికి వచ్చినారు. తినకున్నా తమ ఖరాబ్ తినకుండా ఖరాబ్ మెంటల్ ఖరాబ్ అయిపోతున్నారు. పిలిచి వస్తుంది. నీ ప్రాబ్లం ఏంటి? ఎవరు రమ్మన్నా మీకు వంశీ వద్దు, నడు వంశీ మాటలు వస్తున్నాయి. ఆడ ఆఫీస్ అంతా డొల్లు అయితే చేయండి అని చెప్పి నువ్వు వీడియో పెట్టుకోవాలి చెల్లాలనా. ఇప్పుడు ఎందుకు తీసుకొని వచ్చినావు మని? నువ్వెందుకు తీసుకొని వచ్చినావు? ఏం ప్రాబ్లం ఏంది అసలు ఇది? అరే మాట్లాడడానికి వచ్చిన ఏంది ఏం మాట్లాడుతావు? నేను మీ డాడీ మీద పోలీస్ కేసు పెడతా. మా డాడీ మా ఇంట్లో చూసారు వీడియో, అది ఎట్లా తనలో ఏం తింటున్నా పిల్ల విషయంలో అని చెప్పి నేను పోలీస్ కేసు ఎందుకు పోతున్నా ఇప్పుడు సాయంత్రం నేను మీ డాడీ మీద. నువ్వేమని అనుకో. అరే ఎట్లా కొడతారో పిలిచి ఇంటికాడికి పిలిచి మా డాడీ పోలీస్ కేసు పెడతావా? నువ్వు మస్తు తింటే నన్ను ఇంటికి రాక అని చెప్పి తిడుతుంది మా డాడీ. అరే ఇంతనా కామన్ సెన్స్ లేదా నీకు? మీ ఇంట్లో చెప్పుకోనిక, లేకపోతే నాకనే చెప్పాను మా ఇంట్లో లొల్లి అవుతుందని చెప్పి. నా తప్పే, నేను చెప్పలేదు నీకు నా ఇంట్లో లొల్లిలు అవుతున్నాయి ఇట్లా అని చెప్పి. మా డాడీ ఒట్టి మాట్లాడింది నేను పిలుస్తా అని చెప్తే నేను సరే అన్నా. కొడతాడని చెప్పి నాకు కూడా తెలియలేదు అసలుకి. కొట్టిపించినావు కదా, కొడుతురా నువ్వే కొట్టిపించినావు పిలిపించి. అరే కొడుతుంటే కూడా సప్పుడు చేయకుండా ఇట్లా నించుంది ఇట్లా మొత్తం. మాట్లాడినిచ్చారు ఆడ రోజు చూసినావు కదా. అలా మాట్లాడాలమ్మా, నేను ఎందుకు కొడుతురు పంపించేసే ఫస్ట్ అని చెప్పి మాట్లాడాలను. కూడా ఓపెన్ చేస్తలేరు. ఒక మాట నన్ను అన్నావా ఎందుకు కొడుతురు అని చెప్పి? గమ్మున నించున్నావు నువ్వు. ఆడ మాట్లాడైరిస్ అంటే కూడా నువ్వు మాట్లాడతలేవు. నాకు సంబంధం లేదు. నేను సాయంత్రం పోయి పోలీస్ కేసు పెడుతున్నాను. ఏమైనా వేసుకోను. పోలీస్ స్టేషన్ పోయినాక మీ డాడీకి ఫోన్ వస్తే అప్పుడు నువ్వు కూడా రా. నా తప్ప ఏముందో నీ తప్ప ఏముందో కూడా తెలుస్తుంది ఆడ. మీ డాడీకి కూడా తెలుస్తుంది, పోలీసు వాళ్ళకి కూడా తెలుస్తుంది, అందరికి తెలుస్తుంది. నేను ఏం చేసినా అసలు నువ్వు నీకు అడుగుతున్నా కదా, నువ్వేమంటున్నావు? మా డాడీకి ఏం చేయలేదని చెప్పేసి నేను వీడియోస్ పోతున్నా అని చెప్తే వీడియోస్ కానీ చెప్పిన అంతే కదా, అంత ఇంకేం చేయలేదు. మీ డాడీకి నువ్వు మీ డాడీ గారు పర్మిషన్ అడుక్కోవాలి. నువ్వు మీ డాడీ మీ ఇంట్లో నువ్వు మనకి ఏమని చెప్పారు వంశీ? ఆల్రెడీ పర్మిషన్ తీసుకొని వచ్చిన అది అని చెప్పి చెప్పింది కదా. అదే నువ్వేమో ఇట్లా చెప్తున్నావు. మీ డాడీ ఏమో నాకు ఏం చెప్తలేదు, ఆడబోతుంది ఈడబోతుంది వీడియో అంటుంది. ఏం వీడియోలు అని చెప్పి మీ డాడీ అంటున్నావు. అసలు నీ ప్రాబ్లం ఏంది? నువ్వు ఏడబోతున్నావు మళ్ళీ నాకు చెప్పుతా. మీ డాడీ ఎందుకు నన్ను పట్టుకొని నన్ను కొట్టడం తప్పు కదా అది? మీ డాడీ తప్పు కాదు అంతా కాదు. పోలీస్ స్టేషన్లో మాట్లాడుకో. పోలీస్ స్టేషన్లో నేను మా ఇంట్లో ఊకుంటలేరు మాలే. మా ఇంట్లో ఎట్లా తన్ను తింటావు అని చెప్పి ఫోన్లు చేస్తున్నా చుట్టాలు మా ఇంట్లో అందరూ. ఎందుకు కోళ్ళు కొడతావు, కొడితే పడతావా అని చెప్పి. అసలు నేను మా ఇంట్లో కొడితేనే వాడా, నేను మా ఇంట్లో కొట్టరు అసలు. ఏమైనా తప్పంతా నాదేలే చూపించకలలే. నువ్వు సీదా తీసుకోవాలి. మేము బాగా ప్లాన్ చేసినావు. నువ్వు స్కెచ్ చేసి ఏమైనా పగుందా అందుగా? మన స్కెచ్ చేయమాలే. నువ్వు వాడు ఉన్నావు, మీ డాడీ ఉన్నావు, మీ డాడీ మీ బాబాయ్లు అందరు కలిసి కొడుతుంటావు. నువ్వేం సపడే చేస్తలేవు కదా. తలకే కిందకి వేసుకొని మనసా
మన్నించమంటూ అడగనులే తెలిసి నాకు కూడా ఉట్టి మాట్లాడతా అని చెప్పారు, అందుకే నేను కూడా ఆడ గమ్మున నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా, మా డాడీ వాళ్ళు ఫోన్ చేస్తారు ఇట్లా రా. మా డాడీ నాకు చెప్పింది చేయొద్దని చెప్పి. అంటే అదే ఇప్పుడు మీ డాడీ వాళ్ళు నీకు చెప్పారని చెప్పేసి నువ్వు మీ డాడీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు. ఇప్పుడు మేము నేనైతే సాయంత్రం ఇప్పుడైతే నేను ఇప్పుడు జాబ్ మీద ఉన్నా అని చెప్పి నేను పొద్దులు వచ్చేసిన. నాకు అవన్నీ వీడియో ప్రూఫ్స్ అవన్నీ వీడియోలు వేసిన అవన్నీ నేను పోలీస్ స్టేషన్లో పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నా గైస్. నాకు మా ఇంట్లో నాకు టార్చర్ పెట్టేస్తారు. ఓళ్ళు కొడతారు, కొడితే పడం కదా, నువ్వు చెప్పుకోవాలి అది మీ డాడీకి. ఇప్పుడు మీ డాడీకి చెప్పు ఫోన్ చేసి. ఇప్పుడు పోలీస్ కేసు ఏం అవసరం లేదు. అవసరం లేదంటే ఎట్లా? అవసరం లేదంటే కాని పని. నాకు కొడితే పడతారా ఈ జనరేషన్లో? చిన్న పొరను అరే అంటే అరే అంటారు, చాకులు తీసుకొని గుచ్చేస్తారు. ఇప్పుడు నేను కొడితే ఎట్లా వాడాలి? ఉట్టిగా నార్మల్ అలా పెద్దోళ్ళు అని చెప్పి నేను గమ్మునున్నా అంతే. మీ డాడీ అని చెప్పి నేను గమ్మునున్నా. ఇంకా అరే డైరెక్ట్ గల్లలు బట్టి గుంజేస్తారు వంశీ అని చెట్టు చింపేసారు, అని చెట్టు అయితే చింపేసారు. నేను వచ్చిన నన్ను పట్టుకున్నా, అన్నని పట్టుకోరు, మళ్ళీ అన్నని పట్టుకోరు, మళ్ళీ అన్నని గల్ల పట్టుకోరు. ప్రాబ్లం అలా నాకైతుంది, అర్థమవుతుంది. నీకేం కాదు, మీ డాడీ మంచిగానే కొట్టేసిండు, అయిపోయింది. ప్రాబ్లం నాకు ఎట్లా కాకుండా ఉంటుంది వంశీ? ఇప్పుడు నీది నువ్వు చూసుకున్నా, నేను చూసుకుంటాను. నాకు వీడియోలు చేద్దాం ఇప్పుడు కలిసి వీడియోలు కాడి దాకా పోకు. నాకు వీడియోలు కాడికి అస్సలు ఓకేను. నేను మాట్లాడుకుంటా, లైట్ తీసుకో. నేను ప్రూఫ్ కోసం తీసుకుంటున్నా, ఏమవుతుంది, ఏడికి పోతుంది కథ, పోలీస్ స్టేషన్ పోతుందా, మీ డాడీ ఎట్లా చేస్తుంది, నువ్వు ఎట్లా చేస్తున్నావు అని చెప్పి నేను వీడియో కోసం వీడియో తీస్తున్నాను. నేను అంతే. పోలీస్ దాకా ఎందుకు పోతున్నాను అంటున్నా, నేను మాట్లాడుకుంటా కదా. నేను మా డాడీకి ఫోన్ చేసి నేను మాట్లాడుకుంటా. మీ డాడీ పది ఫస్ట్ ఇష్యూ ఉంటే అయిపోతుండే కదా, ఇంత వారం రాకపోతుండే. డాడీకి నువ్వు మాట్లాడుకుంటా ఫస్ట్ టైం మాట్లాడుకుంటా అయిపోతుండే. నేను చెప్పిన మా డాడీకి నార్మల్ గా, మా డాడీ అవును సరే అని ఏం చెప్పలేదు నాకు. నువ్వు అసలు వీడికి కూడా వచ్చేది లేకుండా నువ్వు. మా డాడీ ఏమన్నా ఆమెతో ఆ పిల్లతో కూడా మాట్లాడకు, ఏం చేయకు అని చెప్పాను. నువ్వు వచ్చి ఇప్పుడు ఆఫీస్ దగ్గరికి వచ్చి రాకిట్లా ఆడ ప్రాబ్లం అయితే నాకు. వర్షం పడలేకుంది మొత్తం ఒకటేసారి చేంజ్ అయింది. గమ్మ నన్ను వెళ్ళిపోరాదు, ఎందుకు ఇట్లా నాకు టార్చర్ చేస్తున్నావు? అరే మా ఇంట్లో అట్లా, అరే నువ్వు నేను గమ్మునున్నా, నేను నా పని నేను చూసుకుంటాను. నువ్వు వస్తున్నావు, వీడియో పెడుతున్నావు, ఆ గాయస్ అనుకుంటూ వస్తున్నావు. ఆడ మీ అయ్యనేమో ఫోన్లో తిడుతున్నావు, ధమ్కిలు ఇస్తున్నావు, ఇంటికాడికి పిలిచి కొడుతున్నావు. నువ్వు నాకు పెద్ద ప్రాబ్లం అయిపోతున్నావు. నీకు అర్థమైతలేదా? నీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? నువ్వైనా అర్థం చేసుకుంటావు, నీ దగ్గర అర్థం కాలేదండి. మా ఇంట్లో నన్ను తిడుతారు, ఇడికి వస్తే నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు. ఇంక ఎడుకోవాలి నేను. ఏందో అర్థం చేసుకునేది? నేనేం అర్థం చేసుకునేది? నేనేమైపోవాలి, నిన్నేమనుకోవాలి. వంశీ ఏంది వంశీ? అరే ప్రాబ్లం ఏంది అరిసినది? ఏంది చెప్పు. ప్లీజ్ వంశీ అట్లా చెయ్యకు. ఏం ప్లీజ్? ఏం చేస్తావు? కాలు పట్టుకుంటా కావాల్సి వస్తే నేను. దండం బాగా పెడతావు. నేను ఇన్ని రోజులు నాతో పెట్టించుకుని ఇప్పుడు నువ్వు పెడుతున్నావా? అరే వీడియో చేద్దామని చెప్పి నేను దీని దగ్గర సారీ అడగడానికి వచ్చిన వంశీ. మీ డాడీకి చెప్పుకో సారీ. మీ డాడీకి చెప్పుకో, డాడీ ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి మీ డాడీకి చెప్పుకో. నాకేం చెప్తున్నావు సారీ? అట్లా ఎందుకు చేస్తున్నావు? ప్లీజ్ వంశీ, నేను చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా కదా. ఎవరు రిక్వెస్ట్ ఎవరికి కావాలి? నాకు రిక్వెస్ట్ అవసరం లేదు. నేను కేసు పెడతాను, ఆడ వచ్చి మాట్లాడుకో. అరే నువ్వు కేసు నువ్వు తీరా పోయి బండి వద్దు వంశీ, కేసు అని మాట్లాడగట్లా. బండి తీరా, బండి స్టార్ట్ చేయి. వద్దు ఆగు, ఫస్ట్ మాట్లాడు నాతోని. అట్లా చెయ్యకు, నేను ప్లీజ్ అని అడుగుతున్నా కదా. తప్పు అయిపోయింది నా దగ్గర నుంచి, నేను చెప్పలే నీకు. ఏం తప్పు అయిపోయింది? ఎందుకు చెప్పాలా కదా, మెసేజ్ పెట్టాలి కదా. మా డాడీ వాళ్ళు ఇట్లా పిలుస్తున్నా అని చెప్పి మీ డాడీ చెప్పకపోతే చెప్పవా? అది కాదు, మా ఇంట్లో లొల్లి అవుతుందని నేను చెప్పుకోలేకపోయినా నీకు. అట్లా ఎట్లా చెప్పొచ్చు కదా. మా డాడీ వద్దంటూ నేను వస్తున్నా అని చెప్పి ఏదో ఒకటి. నాకు చెప్పడానికి రాలే వంశీ నీ దగ్గర. అట్లా లొల్లి అవుతుందని చెప్పి మా ఇంట్లో. ఇప్పుడు ఇట్లా ఇంటికాడ పిలిపించి కొట్టనీకి అయిందా? అరే నేను కొట్టేలేదు వంశీ, నేను చెప్తున్నా కదా. అరే ఆగు ప్లీజ్, అట్లా చెయ్యకు ప్లీజ్ వంశీ. అరే ఆగు, నేను మాట్లాడుతున్నా. మా డాడీ అట్లా చెప్తాడో నాకు తెలియలేదు. మాట్లాడతా అని చెప్పిండు నాకు. నాకు ఉట్టి పనుందాడా? నా పని వదిలేసుకొని వచ్చిన. జాబ్ చేస్తున్నా. మాట్లాడు. 2 నిమిషాలు కాదు, 1 అవర్ అవుతుంది ఇక్కడికి వచ్చి. నేను ముచ్చట పెట్టుకుంటా, ప్లీజ్ 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 అనుకుంటా. అలా చెయ్యకు, మాట్లాడు ఫస్ట్. నేను చెప్తున్నా కదా, మా డాడీ అట్లా మాట్లాడతా అని చెప్పి కొట్టాడు. నాకు కూడా తెలియలేదు, నాకు చెప్పలేదు ఏం అసలుకి. వంశీ అట్లా చేయకు వంశీ. నేను మా ఇంట్లో మాట్లాడుకుంటా వంశీ. నేను మా డాడీకి ఫోన్ చేసి నేను సారీ చెప్పిస్తా. ముందే మాట్లాడుకోలేను, ఇప్పుడే మాట్లాడుకుంటా. అంటే గరం అట్లా ఎట్లా మాట్లాడాలని చెప్పి నేను చెప్పలేక. ఇంకా గరం నుండి మీ డాడీ లేదు, నేను మాట్లాడుకుంటా మా ఇంట్లో. మా డాడీకి ఫోన్ చేసి నేను సారీ. సరే నువ్వు మాట్లాడుకో, నేను అప్పటి వైపు కేసు పెట్టేస్తా. నువ్వు మాట్లాడుకో. ఏమన్నా కేసు పెట్టేదాకా ఊకు. మా డాడీ ఫోన్ చేసి నేను ఇవ్వాలి, నేను కావాల్సి కోసం ఇవ్వాలి. కొడితే ఎట్లా ఊకోవాలి నేను?
అరే తెలియలేదు వంశీ నాకు కూడా. అరే ఒక్కళ్ళు కొడితేనంటే ఏమో అనుకోవచ్చురా అంత మంది. అందరు కలిసి కొట్టరు చూసినావా నువ్వే. నేను మా డాడీకి ఫోన్ చేసి నీకు సారీ చెప్పిస్తా. ఏం సారీ వద్దమ్మా తల్లి, సారీ వద్దు ఏమో అంటే చెయ్యకు వంశీ ప్లీజ్, నేను చెప్పిస్తా మా డాడీ జరుగు ఫస్ట్. ప్లీజ్ అట్లా అమ్మకు చెప్తున్నా కదా మా డాడీకి. నువ్వు వీడికి వచ్చి సారీ చెప్పుకుంటా ఏడ్చుకుంటా మమ్మల్ని కొట్టినప్పుడు ఇట్లనే ఏడ్చే ఉన్నా మన డాడీ కొట్టకు డాడీ అని చెప్పి. నేను మాట్లాడుతుంటే నన్ను కొట్టేసి ఆపేసి తెలుసా, మాట్లాడలే నన్ను. తెలిసేది తెలిసి నేను అటు ఉన్నా కదా చూసినాం అన్ని నువ్వు చేసే లెక్కలు అన్ని గమ్మన సైలెంట్ అని నించుని ఒక దిక్కుతారు. అరే జరుగు కొట్ట టికెట్ పో.